డాక్టర్ గారు, కొందరు మగవాళ్లలో సెక్సువల్ ఫీలింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకని? వాళ్ళు త్వరగా నపుంసకులుగా తయారవుతారా? ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ లైంగికపరమైన కోరికలు తక్కువగా ఉండడం కానీ ఇంట్రెస్ట్ తక్కువగా ఉండడం కానీ జరిగితే దాన్ని హైపోసెక్షువాలిటీ అంటాం. అంటే సెక్స్ పరంగా వాళ్ళు తగినటువంటి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, హైపోసెక్షువాలిటీ. కొంచెం ఎక్కువ కొన్ని హైపోసెక్షువాలిటీ అంటాం. సెక్స్ ఎక్కువ ఉంటే హైపర్ సెక్షువాలిటీ అంటాం. దీన్ని హైపోసెక్షువాలిటీ అంటాం. ఎందుకని ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎందుకు సెక్సువల్ ఆసక్తి ఉండదు? పెళ్ళి కాని వాళ్ళలో ఒక కారణం అయితే పెళ్ళి అయిన వాళ్ళలో మరొక కారణం ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళల్లో కూడా కొంతమందికి సెక్సువల్ ఏమీ ఆసక్తి ఉండదు. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళలో సెక్సువల్ ఆసక్తి ఉండకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్. ముఖ్యంగా వాళ్ళు ఏదో ఒక పనిలో ఎక్కువ శ్రద్ధ పెడతారు, కాన్సన్ట్రేషన్స్ పనిలో నిమగ్నమైపోతారు. అదే ప్రైమరీ అయిపోతుంది. మెయిన్గా అది దాని గురించి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ మనసంతా దాన్ని పెట్టాల్సి వస్తుంది. పెడితే కానీ అవ్వదు, టైం బౌండ్గా ఉంటాయి. కొంతమంది స్కిల్స్ ఉండవు, ఇంకా కష్టం. వాళ్ళ బాస్ ఏమో ప్రాజెక్ట్ తీసుకుంటాడు, ఇది టైం బౌండ్గా ఇది పార్నోలు అయిపోవాలంటాడు. వీడికి స్కిల్స్ డెవలప్ చేసుకోడు, అది చేయలేకపోతుంటాడు, తల పగలగొట్టుంటాడు. అది చేయకపోతే వాడికి ఉద్యోగం ఊడిపోతుంది. మామూలు ఏదో జాబ్ లేదు, పర్వాలేదు. ఇక్కడ అలా కాదే, వీడికేమో దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, అవగాహన లేదు చేయలేకపోతాడు. కానీ చేస్తే అది చేయకపోతే వాడు పనేది. కానీ పని చేయడం తెలియదు, ఏ రకంగా చేయాలో తెలియదు. స్కిల్స్ లేకపోయాడు కల్లా ఇంక అక్కడ స్ట్రెస్ డెవలప్ అవుతుంది, యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. యాంగ్జైటీ వల్ల ఇంక సెక్స్ గురించి ఆలోచన ఉండదు, ఇంక సెక్స్ పట్టించుకోడు. ఎందుకంటే వాడు బతుకుతారంత దాంతోనే ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటంటే భయం కూడా ఉంటుంది. అంచేత ఇలాంటి ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ వాళ్ళ వొకేషన్, వాళ్ళ జాబ్ ప్రకారంగా దాంట్లో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల దానిలో సేవలో వయసు వచ్చినప్పటికీ సెక్సువల్ ఆసక్తి లేకుండా తయారవుతారు. వాళ్ళ అమ్మ నాన్నలు వరే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారా అంట, నాకు ఇప్పుడు వద్దు అంటాడు వాడు. ఎందుకని? స్ట్రెస్ నాకు చేసుకోవాలని లేదంటాడు. అమ్మాయి కూడా అది నాకు చేసుకోవాలని లేదంటే, ఇదేంటే వయసు వచ్చింది పెళ్ళి కాదంటే ఎట్లాగంటే నాకు నేను చేసుకోనంట. ఎందుకని? ఆల్రెడీ మైండ్ అంతా ప్రియాక్యుపైడ్గా ఉంది, స్ట్రెస్లో ఉంది, యాంగ్జైటీలో ఉంది, టెన్షన్లో ఉంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో, టెన్షన్ ఉంటుందో సెక్స్ కోరికలు లేకుండా పోతాయి. అలాగే జాబ్లో నిద్ర లేకుండా అనుకోండి, అలసట వచ్చేస్తుంది. అలసటే నిద్రపడదు, సెక్స్ ఉండదు, టైర్డ్నెస్. తిండి సరిగ్గా తినరనుకోండి, సరే భోజనం చేయనుకోండి, చేయకపోతే నీరసం, సెక్స్ మీద ఆసక్తి లేకుండా డల్నెస్ వచ్చేస్తుంది. కొంతమందికి డిప్రెషన్ వస్తుంది, మానసిక జబ్బు డిప్రెషన్. ఆ డిప్రెషన్ ఏదో పని జరగకపోవడంలో డల్ అయిపోవడం, వాళ్ళ డోపమైన్ తగ్గిపోయి ఉత్పత్తి లేకుండా అయిపోయి దాంతో వాళ్ళు డిప్రెషన్ జబ్బు అనమాట. డిప్రెషన్ ఒక జబ్బు, అంతేగాని ఎమోషనల్ అప్సెట్ డిప్రెషన్ కాదు, అది తాత్కాలికం. ఇది జబ్బు అనమాట. జబ్బుకు మందు వాడాలి, వాడికి సెక్స్ ఉండదు. ఎన్ని నెలలైనా జబ్బు. ఎంత ఒక అమ్మాయి దగ్గర మనమదుర్చి మీద పడ్డా ఏమి స్పందన ఉండదు. అలాగే ఒక అబ్బాయిని అనుకోండి, ఆ డిప్రెషన్ వాడు అప్సెట్స్ వచ్చి మీద పడ్డా వాడికి ఏమి ఉండదు. ఎందుకని? డిప్రెషన్ మానసిక వ్యాధి. ఆరంగా ఇవన్నీ కూడా అలా ఉంటాయి. కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, మద్యం తీసుకునే వాళ్ళలో కూడా డల్నెస్ వచ్చేస్తుంది. వాడు హుషారుగా ఉన్నట్టు అనిపిస్తాడు మద్యం కొట్టినప్పుడు, కానీ ఆ మద్యం ఎక్కువ తీసుకునే కల్లా స్లోగా వాళ్ళు డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళని మగవాళ్ళని సరే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. అలాగే మెడికల్ ఇష్యూస్ ఉంటాయి కొందరికి. ఈ రోజుల్లో చూస్తే చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చేస్తుంది, స్ట్రెస్ వల్ల డయాబెటీస్, షుగర్ వ్యాధి, మధుమేహం వస్తుంది. మధుమేహం రావడంతో దాంతో సెక్స్ డౌన్ అయిపోతుంది. బీపీ వచ్చేస్తుంది స్ట్రెస్ వల్ల, బీపీ రక్తపోటు. పైగా ఈ బీపీకి షుగర్కి వాడే మందు వల్ల మరింత ఇది అయిపోతుంది. కొంతమంది థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది. ఆ థైరాయిడ్ వల్ల సెక్స్ డౌన్ అయిపోతుంది.
హైపోథైరాయిడ్గా ఉంటుంది, దాంట్లో కూడా సెక్స్ డౌన్ అయిపోతుంది. అదే మెడికల్గా కూడా ఇష్యూస్ కూడా ఉంటాయి. ఈ రకంగా వాళ్ళు ఇలాంటి కారణాలన్నిటి వల్ల సెక్స్ లేనట్లు అవుతారు. వాళ్ళు వీళ్ళ వయసు వచ్చింది కదా, ఏంటి వీళ్ళకి ఒకసారి పెళ్లి గురించి ఆలోచించట్లా, అమ్మాయిల గురించి ఆలోచించట్లా, అబ్బాయిల గురించి ఆలోచించట్లా, అమ్మాయిలకి ఏంటి కారణం అనుకుంటే ఇవి మనం చెప్పుకున్నన్నీ ఉంటాయి కారణాలు. అంటే ఏమిటి కారణం అని చూడాలి. ఇక అలాగే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, శుభ్రంగా వాడు పెళ్లి కాకపోతే అమ్మాయిలతో తిరుగుతుంటాడు, వాడు అని చేస్తాడు. అలాగే అమ్మాయి ఉంటుంది, పెళ్లి కాకముందు మంచి జోకులు వేస్తుంటుంది. కానీ పెళ్ళాక వాళ్ళు అనుకున్నట్లుగా అమ్మాయికేమో అనుకున్నట్లుగా భర్త ఉండదు, భర్త అనుకున్నట్లుగా భార్య ఉండదు. వాడికి మొగాడు ఉంటాడు, వాడి డ్రీమ్ గర్ల్ వేరుగా ఉంటుంది, అలాగే ఆ అమ్మాయికి వేరే డ్రీమ్ బాయ్ వేరుగా ఉంటాడు. వాడి దృష్టిలో వేరే ఉంటారు, కానీ వీడు అలా ఉండరు, వాడు అనుకున్నట్టు ఉండరు. దాంతో అప్సెట్ అయిపోతారు. రిలేషన్ ఇద్దరి మీద అండర్స్టాండింగ్ ఉండదు, ఇంటిమసీ ఉండదు, వాళ్ళు కనెక్ట్ అవ్వరు. సైకలాజికల్గా మానసికంగా ఒకరికొకరు కనెక్ట్ అవ్వరు. సెక్స్ విషయంలో ఇద్దరు కనెక్ట్, వాళ్ళు మానసికంగా కనెక్ట్ అవ్వరు. ఎప్పుడైతే సైకలాజికల్గా కనెక్ట్ అవ్వరో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండదు, సెక్స్ రాదు, కోరిక కలగదు. సైకలాజికల్గా వాళ్ళు కనెక్ట్ అయితేనే, మానసికంగా కనెక్ట్ అయితేనే ఒకరి మీద ఒకరికి ఆకర్షణ ఉంటుంది, లేకపోతే నో, వాళ్ళకి ఆకర్షణ ఉండదు. అక్కడ రిలేషన్షిప్ ప్రాబ్లం, రిలేషన్షిప్ సైకలాజికల్ ప్రాబ్లం ఇది. వాడికి నచ్చదు, అమ్మాయి నచ్చదు, అంతే. వాడు ఇక అమ్మాయితో సెక్స్ పాల్గొంటాడు, ఏది నాకు వద్దు అంటుంటాడు. అమ్మాయిలకి వాడు రాసొద్దు, నాకు వద్దు అంటే వాడి మనసులో అతను నచ్చలే, అతనికి ఏమాత్రం నచ్చలే. అంతవరకు సెక్స్ లేనట్లా, సెక్స్ ఉంది వాళ్ళకి, కానీ ఎప్పుడైతే నచ్చకుండా పోయిందో, లేదా బిహేవియర్ నచ్చకుండా పోయిందో, ఆ మనిషి నచ్చకుండా పోయాడో, తాను అనుకున్నట్లుగా ఆ వ్యక్తి లేడో, ఆ అమ్మాయి కూడా వాళ్ళు అనుకున్నట్టు లేకుండా పోయిందో, ఇక అంతే, సెక్స్ లేనట్లే ఉంటారు వాళ్ళు. అంటే ఇంకో వ్యక్తితో పెట్టుకున్నారంటే పెట్టుకోవాలి. అలాగే కొంతమంది పెళ్లి కాకుండా వాళ్ళు ప్రేమిస్తారు, ప్రేమించి ఒకరిని పెళ్లి చేసిన మరొకరిని. ఇక వాళ్ళు ఆ మనసులో ఆ ప్రేమించిన వాళ్ళే వెంటాడుతూ ఉంటారు, వాళ్ళే గుర్తుకొస్తారు. ఇక వీళ్ళే మనసు కలగదు. పెద్దవాళ్ళ నాన్సెన్స్, ప్రేమ దోమ, వీళ్ళు నాన్సెన్స్ అని ఆ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేయకుండా ఇంకోటి ఇచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళేం చేయలేరు, ప్రేమకి తుంచి పారేస్తారు. తెంచాలి అనుకుంటారు, కానీ శారీరకంగా విడదీయచ్చు, కానీ మానసికంగా విడదీయలేరు కదా. వీళ్ళు బలవంతమే పెళ్లి చేసుకుంటారు, అమ్మా నాన్నల బలవంతం మీద పెళ్లి చేసుకుంటారు, కానీ మనసు మాత్రం ప్రేమించబడేది ఉండే. అమ్మాయి అయితే అబ్బాయి మీద, అబ్బాయి అయితే అమ్మాయి మీద అలాగే ఉంటుంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా పెళ్లి చేసిన వాళ్ళ మీద ఏమి ఉండదు. ఏదో వాళ్ళు పెళ్లి చేశారు కానీ పెద్దవాళ్ళ కోసం ఇద్దరు కలిసి ఉన్నట్లు ఉంటారు. ఎన్ని నెలలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే ఉంటారు. వాళ్ళు సెక్స్ లేనిట్లు కనబడతారు, సెక్స్ లేనిట్లు కొడతారు, కానీ సెక్స్ లేకపోవడం కాదు వాళ్ళకి. వాళ్ళిద్దరి మధ్య మైండ్ కనెక్ట్ కాల, మనసు కనెక్ట్ కాల. అంచేత ఎప్పుడైనా సరే సెక్స్ లేదు అన్నప్పుడు ఎలా ఉంది. అలాగే హార్మోన్స్ డిఫెక్ట్ ఉండొచ్చు, మగవాళ్ళు టెస్టోస్టెరాన్ తక్కువ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ ఎక్కువ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు. ఈ హార్మోన్ డిఫిషియన్సీ కూడా అదే, ఆడవాళ్ళు కూడా అలాగే ఉండొచ్చు. హార్మోన్ డిఫిషియన్సీ కూడా అలాగే అవుతుంది. అలాగే డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, ఇవి కూడా కారణాలు అవుతాయి. అది ఇవన్నీ చూసుకుని అలాగే కొంతమంది మందులు వాడుతుంటారు, మందుల వల్ల కూడా సెక్స్ డౌన్ అవుతుంది. బీపీ వాడే మందులు కానీ ఇంకో రకంగా ఇతరత వాడే మందులు కూడా సెక్స్ని డౌన్ చేస్తాయి. అది ఎప్పుడైనా సరే సెక్షువల్ ఫీలింగ్స్ లేవు, సెక్స్లో ఆసక్తి లేదంటే ఇలాంటివన్నీ కన్సిడరేషన్లోకి పెట్టుకుని చూస్తే దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తే, అవసరమైతే సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తే, సైకోథెరపీ చేస్తే, అప్పుడు వాళ్ళల్లో సెక్స్ పరంగా మన ప్రేరణ కలిగించవచ్చు. అంతేగాని ఏదో వయాగ్రా వేసేద్దాం, లేదా ఒక ఇంజెక్షన్ ఇచ్చేద్దాం అంటే కుదరదు, దానివల్ల ఫలితం లేదు. మనసులు కలవకపోతే మీరు ఎంత వయాగ్రా వేసినా నో యూస్. మనసులో టెన్షన్ ఉంటే, స్ట్రెస్ ఉంటే, డిప్రెషన్ ఉంటే వయాగ్రా వేసినా ఫలితం లేదు. అంటే వాట్ ఈజ్ ది రూట్ కాజ్, ఏమిటి మూల కారణం ఏంటి చూడాలి, మూల కారణం ట్రీట్ చేయాలి. అంతేగాని పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఉన్నట్లుగా అన్నిటికీ వయాగ్రా కాదు. చాలా వయాగ్రా వేసి అయిపోతుంది, ఇద్దరికి సెక్స్ చేయలేని సెక్స్ వచ్చేసి 3 ఏమీ రాదు. అంచేత రూట్ కాజ్ తెలుసు, అసలు మూల కారణం తెలిసి ఆ మూల కారణానికి చికిత్స చేయాలి. అది ఎప్పుడైనా ఎవరినైనా సెక్స్ లేకపోతే, వాడు సెక్స్లో పాల్గొనకపోతే
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసి ట్రీట్ చేస్తే అప్పుడు వాళ్ళలో మనం మార్పు తీసుకురావచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.